అందరికి నమస్తే అండి. మన గార్డెన్ లాగ్స్కి స్వాగతం. నేను మీ పుష్ప. చూడండి మన గార్డెన్లో ఎంత అందంగా ఉందో ఈ కాస్మోస్ ఫ్లవర్ మొక్క. ఒకే ఒక చిన్న సీడ్ వేసి పెంచానండి. ఇంత పెద్దగా అయితే అసలు అనుకోలేదు. చాలా సింపుల్గా పెరిగిపోయింది అనమాట. జస్ట్ 45 డేస్లోని ఇంత పెద్ద మొక్క చెట్టు నుండి పోలిపినాయి. చూడండి ఈ ఒక్క పువ్వు ఎంత సాఫ్ట్గా, ఎంత బ్రైట్గా, ఎంత అందంగా ఉందో. న్యాచురల్ బ్యూటీ అండి, అసలు కాంపిటీషనే లేదు కదా. అయితే ఈ మొక్కను మనము చాలా సింపుల్గా పెంచేసుకోవచ్చు అండి. అది మన గార్డెన్లో పర్మనెంట్గా కూడా పెంచుకోవచ్చు. ఒక్క మొక్క పెడితే చాలండి, ఒక వనం తయారైపోతుంది అన్నమాట. ఆ విత్తనాలు పడి ఆ విత్తనాలతో మనకు మొలకెత్తుతాయి. ₹1 ఖర్చు లేకుండా మనము ఈ పూల మొక్కను మన గార్డెన్లో పెంచుకోవచ్చు. మనము విత్తనాల నుంచి మొక్కలలో పెంచాలో చూసే ముందు మనము ఈ మొక్కలు మన గార్డెన్లో ఉండడం వల్ల లాభాలంటే తెలుసుకుందామండి. ఏ పూల మొక్కనే కాదు, ఏ పూల మొక్కలైనా కూడా మన గార్డెన్లో ఖచ్చితంగా పెంచాలి అన్నమాట. రకరకాల పూల మొక్కలు పెంచడం వల్ల బటర్ఫ్లైస్, బీస్ మన గార్డెన్లోకి అట్రాక్ట్ అవుతాయండి. అలా అట్రాక్ట్ అయినప్పుడు మన గార్డెన్లో ఉన్న కూరగాయ మొక్కలకు, పండ్ల మొక్కలకు న్యాచురల్ పాలినేషన్ జరుగుతుంది అన్నమాట. మనము హ్యాండ్ పాలినేషన్ చేయవలసిన అవసరం ఉండదండి. మన గార్డెన్లోకి బటర్ఫ్లైస్, బీస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా పూల మొక్కలు పెంచే ప్రయత్నం చేయాలి మన గార్డెన్లో. అయితే నేను ముఖ్యంగా ఈ కాస్మోస్ ఫ్లవర్ మొక్కను ఎందుకు చూపిస్తున్నాను మీకు అనంటే, ఈ ఆరెంజ్ కలర్లో ఉన్న ఈ పూల మొక్క వల్ల బటర్ఫ్లైస్, బీస్ తొందరగా అట్రాక్ట్ అవుతాయండి. చాలా వస్తాయి అన్నమాట. నేను మార్నింగ్ టైం చూస్తే ఈ మొక్క చుట్టూ మొత్తం బటర్ఫ్లైసే ఉంటాయి. అబ్జర్వేషన్ చేశానండి. ఈ బటర్ఫ్లైస్ని, బీస్ని ఈ కాస్మోస్ ఫ్లవర్ మొక్క తొందరగా అట్రాక్షన్ చేసుకుంటుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మన గార్డెన్లో ఈ కాస్మోస్ ఫ్లవర్ మొక్కను పెంచాల్సిందే. చాలా వరకు మన గార్డెన్లో ఉన్న పండ్ల మొక్కలు కానీ, కూరగాయ మొక్కలు కానీ, తీగ జాతికి చెందిన కూరగాయలు కానీ వాటంతట అవే సెల్ఫ్ పాలినేషన్ చేసుకుంటాయండి. మ్యాక్సిమం చేసుకుంటాయి. కానీ కొన్ని రకాల పండ్ల మొక్కలు, కొన్ని తీగ జాతికి చెందిన కూరగాయ మొక్కల్లో ఖచ్చితంగా మనం హ్యాండ్ పాలినేషన్ చేయవలసి ఉంటుందన్నమాట. అలా హ్యాండ్ పాలినేషన్ చేస్తేనే ఆ పూత రాలిపోకుండా పిందె తయారయ్యి, పిందె కాయకు తయారయ్యి, కాయ మనకు హార్వెస్ట్ని ఇస్తుంది. లేదంటే ఆ పూత రాలిపోవడము, పిందె మాడిపోవడము, పిందె రాలిపోవడము ఇలా జరుగుతూ ఉంటాయి. కామన్గా మనం చూస్తూ ఉంటాం. పాలినేషన్ సరిగ్గా జరగకపోతే, వాటంతటా అవి సెల్ఫ్ పాలినేషన్ చేసుకోకపోతే అలా జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతి మొక్కకు మనం సెల్ఫ్ పాలినేషన్ చేయడం కుదరదు. కాబట్టి ఇలాంటి బీస్, బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యే పూల మొక్కలు మన గార్డెన్లో పెంచుకున్నట్లయితే ప్రతి పండ్ల మొక్కలకు, కూరగాయ మొక్కలకు ప్రతి పువ్వు పిందెగా మారడానికి మనం హ్యాండ్ పాలినేషన్ చేయవలసిన అవసరం ఉండదు. ఓకే అండి, ఇప్పుడు మనం విత్తనాల ద్వారా ఎలా మొక్కలు పెంచాలో చూసే ముందు మనం విత్తనాలను సేకరిద్దాం. చూడండి, ఇలా పూలను ఎండిపోయిన తర్వాత నా చేతిలో ఉన్నట్టు అలా మొత్తం పూల రేఖలన్నీ అలా ఎండిపోయి మనకి ఇలా విత్తనాలు తయారవుతాయి అన్నమాట. ఆ విత్తనాలు మనకు మట్టిలో పడితే కూడా మనకు మొలకలు వేస్తాయండి. అవి మనం సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు. బట్ మన దగ్గర ఒక్క మొక్కన చాలా అన్నమాట, ఎన్ని మొక్కలను పెంచుకోవచ్చు. కానీ ఒక్క మొక్కది తయారు చేసుకోవాలి కదండి. కాబట్టి ఇలాంటి పూల మొక్కలు ఎవరి దగ్గరైనా ఉంటే ఇలా ఎండిపోయిన పూల నుంచి ఆ విత్తనాలు అయిన తర్వాత మనము కొన్ని విత్తనాలు తీసుకొచ్చుకొని ఇలా వేసుకోవాలి. చూడండి, మన చెట్టుకు ఎన్ని పువ్వులు అయినాయో అన్ని పువ్వులు మనకు విత్తనాలుగా మారుతాయి అన్నమాట. ఒక్క పువ్వు, ఎండిపోయిన పువ్వు ఒక్క పువ్వు తెచ్చుకున్న చాలండి. ఇంకా మొక్కలు మనం ₹1 ఖర్చు లేకుండా పెంచేసుకోవచ్చు. వితిన్ 45 డేస్లో అండి, 45 రోజుల్లోనే ఒక అందమైన పూల మొక్క తయారైపోతుంది. చెట్టు నిండా పూలు. ఓకే అండి, సీడ్స్ వేసేసుకుందాం. నేనైతే ఒక చిన్న పాట్లో కంప్లీట్గా కోకోపీట్ మాత్రమే తీసుకున్నానండి. కింద డ్రైనేజ్ హోల్స్ ఉన్న ఒక పాట్ తీసుకొని అందులో మొత్తం కోకోపీట్ వేసుకొని అలా ముందుగా కోకోపీట్ మొత్తం మనము తడిపేయాలి. ఇలా మనం ముందే కోకోపీట్ని మొత్తం తడుపుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉన్నా, లేదంటే మన కోకోపీట్లో గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కవర్ అయిపోతాయండి. అలా కవర్ అవ్వడం వల్ల మనం వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది అన్నమాట. మనం ఇలా ముందే మనము తడుపుకోకుండా డైరెక్ట్ విత్తనాలు వేస్తే, మనము విత్తనాలు వేసిన తర్వాత పైన నీళ్ళు చల్లినప్పుడు ఆ గ్యాప్లో పడిపోతే విత్తనాలు మనకు మొలకెత్తవు, విత్తనాలు వేస్ట్ అయిపోతాయి కదా. కాబట్టి ఇలా చేయాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న విత్తనాలను అలా పైన మొత్తము చల్లిస్తే సరిపోతుందండి. ఖచ్చితంగా మొలకెత్తుతాయి. మొలకెత్తవు అన్న క్వశ్చనే ఉండదు. ఇలా విత్తనాలు వేసిన తర్వాత పైన ఒక సన్నటి లేయర్ లాగా ఇంకొంచెం కోకోపీట్ వేసేసుకొని నీళ్ళు పోసేసేయాలి. ఎక్కువ కోకోపీట్ వేయని అవసరం లేదు, కొంచెం వేస్తే సరిపోతుంది.
వెంటనే నీళ్లు పోసేసేయాలండి. అయితే మనం ఆల్రెడీ కుక్కపిట్టి నానుకున్న తర్వాతనే మనం విత్తనాలు వేసుకున్నాం కాబట్టి పైన ఉన్న కుక్కపిట్టి నానితే సరిపోతుందన్నమాట. ఈ విత్తనాలను మనము సెమీ షేడ్‌కి పెట్టాలండి. మరి కంప్లీట్‌గా ఎండకు కాకుండా, కంప్లీట్‌గా నీడకు కాకుండా ఇలా సెమీ షేడ్ పెట్టడం వల్ల మనకు తొందరగా మొలకెత్తుతాయి. డే బై డే నీళ్ళు పోయాలి. జస్ట్ చిలకరించాలి పోయడం అంటే కూడా, ఎక్కువ పోయకూడదు. ఆ చెట్టు కిందనే పెట్టేస్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విత్తనాలు మనకు 15 రోజుల టైం పడుతుందండి మొలకెత్తడానికి. 3 రోజులకో, వారం రోజులకో మొలకెత్తవు. కానీ ఒక్కసారి మొలకెత్తితే మాత్రం చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతాయి. వితిన్ 1 మంత్‌లోనే మీరు చెట్టు నిండా పూలను చూడొచ్చు. చూడండి ఇవి 15 డేస్ మొలకలండి. 15 రోజులకు మనకి ఇలా తయారవుతాయి. అయితే మనం వేసిన ప్రతి విత్తనం అయితే మొలకెత్తలేదండి. కానీ లేట్ అయినా ఖచ్చితంగా మొలకెత్తుతాయి అన్నమాట. నేనైతే నాకు తెలిసిన అక్క దగ్గర ఒక్క ఎండిపోయిన పువ్వు తెచ్చుకొని పెట్టినా అండి. ఒక్క పువ్వు పెడితే ఒకటే మొలకొచ్చింది. ఆ ఒక్క మొలకతో ఇంత పెద్దగా పెంచిన. చూడండి ఇప్పుడు 100 మొక్కలను మనం తయారు చేసి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు అన్నమాట. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అండి. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు. ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వకపోయినా చెట్టు నిండా పూలిపోతుంది అన్నమాట. ఈ పూల మొక్కకు సీజన్తో కూడా పని లేదండి. అది కంటిన్యూగా పూలు ఇప్పుతూనే ఉంటుంది. మొగ్గలు వస్తూనే ఉంటాయండి. చూడండి ఎంత బాగా మొలకెత్తున్నాయో కదా. ఇది ఆల్రెడీ నేను ముందు పెట్టిన మొక్క అండి. ఎంత పెద్దగా అయిపోయింది చూడండి. అలా తయారైపోతుంది. ఈ కాస్మోస్ ఫ్లవర్స్కి చెందిన మిగతా పూల మొక్కలు కూడా ఇవే అండి. చూడండి ఇవి మనం గడి చామంతి అంటాం మన పల్లెటూళ్ళలో అయితే. వీటిని ఇండియన్ బ్లాంకెట్ ఫ్లవర్ ప్లాంట్స్ అని కూడా అంటారు. ఈ మొక్కలు కూడా మనం విత్తనాలతోనే పెంచుకోవచ్చు అన్నమాట. సేమ్ కాస్మోస్ ఫ్లవర్ ప్లాంట్ మొక్కల లెక్క. ఒక్క విత్తనం పెడితే ఇంకా మన గార్డెన్లో ఒక వనం తయారైపోతుందండి. కంప్లీట్గా ఏరియా అంతా స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. ఇలాంటి విత్తనాలు దొరికినప్పుడు ఒక ఎండిపోయిన పువ్వు తెచ్చుకున్న చాలు. మనం నర్సరీకి వెళ్ళి కొనవలసిన అవసరం లేదు. మనం ఎక్కడ పర్చేజ్ చేయవలసిన అవసరం లేదు రూపాయి ఖర్చు పెట్టి. ఇవి ఎంత ఎండకుంటే పూలు అంతగా విప్పుతాయండి. అలాగే ప్రతిరోజు మొక్కకు నీళ్ళు అవసరం ఉంటుంది. ప్రతిరోజు నీళ్ళు పోయాలి. ఈ పూల మొక్కలు మనము టెర్రస్ గార్డెన్లో కంటైనర్లో పెంచాలి అనుకునే వాళ్ళు మాత్రము కొంచెం పెద్ద సైజు కంటైనర్ తీసుకోండి. 100 రూపీస్ బ్లాక్ టబ్లో అయితే సూపర్గా పెరుగుతాయండి. ఎందుకంటే మొక్కకు మొక్క తయారయ్యి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది చామంతి మొక్కల్లా. కాబట్టి మనకు హెల్తీగా పెరుగుతుంది అన్నమాట. ఖచ్చితంగా ఒక 4-5 డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోండి. అలాగే సాయిల్ మిక్స్ మాత్రమే మనం ప్రిపేర్ చేసుకొని ఈ మొక్కలు నాటుకున్నట్లయితే సూపర్ హెల్తీగా పెరగడమే కాకుండా ఫాస్ట్గా చెట్టు నిండా పూలిపుతాయండి. ఈ చెట్టుకు పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదండి. ఇది 0 మెయింటెనెన్స్, లో మెయింటెనెన్స్ మొక్కలను కూడా అనొచ్చు. తక్కువగా మెయింటెనెన్స్ చేయాలి, పూల మొక్కలు మన గార్డెన్లో ఉండాలనుకున్న వాళ్ళు ఇలాంటి మొక్కలు పెంచడానికి ట్రై చేయండి. ఇక స్పెషల్ ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదండి. రోజు బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు, అలా కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ వేస్తే సరిపోతుంది. అంతకన్నా పెద్ద ఫర్టిలైజర్స్ ఏం అవసరం లేదు మొక్కలకి. ఇదండి ఈరోజు వీడియో అయితే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రెస్పాండ్ అవుతాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ గైడెన్స్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.